ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదాని పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, హీరో మోటో కార్ప్, అలాగే ఎస్బీఐ, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఏంటి వాళ్ళ లాభాలతో ట్రేడ్ అవుతా ఉంది? నిన్నటి మార్కెట్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇవాల్టి మార్కెట్ ని కూడా చూసిన తర్వాత ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉందంటారు? ఏం చెప్తారు? ఓవరాల్ గా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. ఈ జూలై సిరీస్ అంతా కానీ గమనిస్తే మార్కెట్స్ కొంత 25,000 ఆ లెవెల్స్ లోకి వచ్చినప్పుడల్లా కూడా ఒక 2-3 సార్లు సెల్లింగ్ కి చూసాము. సెల్లింగ్ కి నిఫ్టీ లోన్ అయింది. దాని తర్వాత 25,000 బిలో అంటే 24,600 ఆ లెవెల్ దాకా కూడా వెళ్ళింది. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా మరి ముఖ్యంగా అటు గ్లోబల్ గా ఈ వార్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన న్యూస్ కొంచెం పాజిటివ్ గా రావడం, అటు యుఎస్ నుంచి ఇక అంటే యుఎస్ నుంచి మనకి యుద్ధాన్ని ఆపేస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్స్ కి పాజిటివ్ ఆన్సర్ గా మనం చూడొచ్చు. దీంతో పాటు నిఫ్టీకి ఎక్స్పైరీ కూడా ఈ రోజు బాగా దోహదపడింది. ఓవరాల్ గా ఈ ఎక్స్పైరీ రోజు ఎలా ఉంటుందంటే డే అంటే ఆ మంత్ అంతా కూడా మార్కెట్స్ పెరిగాయి అనుకోండి, డెఫినెట్ గా లాస్ట్ డే లో కూడా మంచి ర్యాలీ అనేది ఉంటుంది. సో ఈ రోజు అది చూస్తున్నాము. సో నేను అనుకోవడం నిఫ్టీ న్యూ హైస్ వైపు వెళ్లే అవకాశాలు త్వరలో ఉన్నాయి. ఇంకో ఎక్కడి నుంచి దగ్గర ఒక మనకి 800-900 పాయింట్స్ అయితే న్యూ హైస్ అనమాట. సో అక్కడికి నిఫ్టీ త్వరలోనే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనప్పుడు కూడా మార్కెట్స్ మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కి అంటే గత ఒక 8 నెలలుగా 9 నెలలుగా గమనిస్తే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ ఉంది. సో దానికి కొంచెం బ్రేక్ పడి లాస్ట్ 3 నెలలుగా అంటే మార్చ్ నుంచి బాగా ఏప్రిల్, మే కూడా మనకి బాగానే మార్కెట్స్ బాగానే ఉన్నాయి. జూన్ లో కూడా బాగున్నాయి. దీనితో వర్షాలు కూడా చాలా పాజిటివ్ ఆన్సర్ అనమాట. మాన్సూన్ కూడా చాలా బాగుంది ప్రస్తుతానికైతే. సో ఓవరాల్ గా స్ప్రెడ్ గాని గమనిస్తే ఇండియా మొత్తం కూడా బాగా మాన్సూన్ అనేది స్ప్రెడ్ అయింది. ఇక్కడి నుంచి నేను కూడా న్యూ హైస్ మార్కెట్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ లో మరింత ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాల్ ఉన్నారు సార్, ప్రసాద్ కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. శేషు గారితో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు వరుణ్ బెవరేజెస్ ఈ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? అది ఒకటి సార్. రెండవది వచ్చేసి పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ వచ్చేసి అది కూడా ఈ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవచ్చా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. వరుణ్ బెవరేజెస్, పారాదీప్ ఫాస్ఫేట్స్ అంతే కదండి? సార్ కరెక్ట్. ఓకే. బెవరేజెస్ మీరు అంటే రీసెంట్ గా ఇది బాగా ఈ లాస్ట్ ఒక 3 months గా కానీ గమనిస్తే ట్రెండ్ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో ఈసారి ఏంటి అంటే మాన్సూన్ కొంచెం ఎర్లీగా రావడము, దీనికి తోడు మేలో వేడి లేకపోవడము, ఇటువంటి కంపెనీస్ కి వరుణ్ బెవరేజ్ లాంటి కంపెనీస్ కి కొంచెం నెగిటివ్ అని చెప్పాలి. సేల్స్ కొంచెం తగ్గొచ్చు. నెక్స్ట్ క్వార్టర్ అంత గొప్పగా రిజల్ట్ రావు. సో దాని గురించి స్టాక్ పడుతుంది. బట్ ఇదంతా కూడా టెంపరీ అండి. బట్ మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే వరుణ్ బెవరేజెస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ ఒక 3-4 నెలలు దీంట్లో అంటే నవంబర్, డిసెంబర్ పెద్దగా అప్ట్రెండ్ ఉండదు. ఉన్నా కూడా మీరు అప్ట్రెండ్ లో ఎగ్జిట్ కాండి. ఇప్పుడు కొనేసి నెక్స్ట్ ఒక 3-4 months లో కొంచెం పెరిగినప్పుడు ఎగ్జిట్ కాండి. ఓవరాల్ గా దీనికి కొనాల్సిన టైం ఏంటంటే డిసెంబర్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ సీజన్ కి, మాన్సూన్ సీజన్ కి మళ్ళీ ఒక అప్ట్రెండ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అట్లా కాదు నేను లాంగ్ టర్మ్ వదిలేస్తానంటే కొనేసి వదిలేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కరెంట్ అవర్స్ లో మీరు బై చేయొచ్చు అండి. ఇక పారాదీప్ ఫాస్ఫేట్స్ గురించి మీరు అడిగారు. సో ప్రస్తుతానికి పారాదీప్ ఫాస్ఫేట్స్ విషయానికి వస్తే దీనికి కూడా డెట్ అనేది దీనికి బాగా మైనస్ పాయింట్. దాని దృష్టిలో పెట్టుకొని చూడాలి అంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. రీసెంట్ డేస్ లో ఇది బాగా పెరిగి ఇప్పుడు కొంచెం కరెక్షన్ మోడ్ లో ఉంది. ఇంకో కొంత కరెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 160 లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ మనకి నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేయడం మంచిది. దీన్ని కూడా కొనండి. కాకపోతే ఏంటంటే రిజల్ట్ చూసుకోండి. మైనస్ పాయింట్ చెప్పాలంటే పారాదీప్ ఫాస్ఫేట్స్ లో డెట్ అనేది కొంత ఎక్కువగా ఉంది. అదొకటి మైనస్ పాయింట్.
నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ గేల్ ఇండియా 192లో షార్ట్ టైం కోసం 100 షేర్స్ తీసుకున్నా సార్. అది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా, యాడ్ చేయమంటారా? గెయిల్ 100 షేర్స్ ఎంతలో తీసుకున్నారు? 192 సార్. ఉంచండి అండి, ప్రస్తుతానికి ఉంచండి. మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి కొంచెం మీ లెవెల్ కి కొంచెం అటు ఇటుగా వస్తే ఎగ్జిట్ తీసుకోండి. ఇది ఏం స్లోగా ఉంటుందండి. షార్ట్ టర్మ్ కి గెయిల్ ఇటువంటి స్టాక్స్ లో ట్రేడింగ్ అనేది కరెక్ట్ కాదు. బెటర్ ఏంటంటే ఇప్పుడు మీ పొరాలిటీకి పెద్దగా ఒక 6 to 7 రూపీస్ 8 రూపీస్ తేడా ఉందంటే. సో కాబట్టి ఏంటంటే నెక్స్ట్ ఒక కొన్ని రోజుల్లో అంటే మార్కెట్స్ ఇప్పట్లో మళ్ళీ క్రాష్ అయిపోయి పడిపోయేది లేదు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. క్లోజర్ గా మీ రేట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోండి. దీనికన్నా మీరు ట్రేడింగ్ కి వెళ్ళాలంటే మూమెంటం స్టాక్స్ లో వెళ్లాల్సి ఉంటుందండి. బాగా అంటే యాక్టివ్ గా ఉంటాయి అటువంటి స్టాక్స్ లో వెళ్ళాలి. కానీ ఇటువంటి స్టాక్స్ లో ఉంటే ఏంటంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. అట్లనే నష్టం కూడా పెద్దగా ఉండదు అనుకుంటే అది వేరే విషయము. బట్ మీకు టైం వేస్ట్ అయిపోతుంది. మీరు ట్రేడర్ కాబట్టి ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే మార్కెట్ కండిషన్స్ తగ్గట్టుగా ఏవైతే ముందుకు వెళ్తుంటాయో స్టాక్స్ ఎప్పటికప్పుడు అటువంటి స్టాక్స్ లో ఐడెంటిఫై చేసి ట్రేడింగ్ చేసుకోవాలి. గేల్ అయితే ట్రేడింగ్ అయితే అంత అనుకూలమైన స్టాక్ కాదు. ప్రస్తుతానికి మీరు ఉంచేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. నెక్స్ట్ కలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. నా దగ్గర కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్ షేర్స్ 137 రూపీస్ లో ఉన్నాయి సార్. అది ఏమన్నారు? కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్ సార్. ఓకే చెప్పండి. కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్ 137 రూపీస్ ఉన్నాయి సార్. అది పెరగట్లేదు సార్. అది నా రేట్ ఏమైనా వస్తుందా సార్? ఎగ్జిట్ కావాలంటే అది ఎప్పుడు డౌన్ ట్రెండ్ ఉంటుంది. అది ఫండమెంటల్ గా టెక్నికల్ గా అది ఉంచమంటారా లేకపోతే ఎగ్జిట్ కామంటారా సార్? అది సో ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అండి, గ్యారంటీ లేవు. అంటే అఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్ అంటేనే మనకి గ్యారంటీ అనే పదం వాడకూడదు. బట్ అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు బాగా కంపెనీ గురించి మీకు తెలిసి ఉండాలి. లేదా ఎవరు అడ్వైజర్ తీసుకోవాలి. సో ఈ రోజుల్లో అడ్వైజ్ అనేది కూడా ఎలా ఉందంటే, సో అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇటువంటి స్టాక్స్ గురించి చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఏంటంటే సో ఇటువంటి స్టాక్స్ ఏంటంటే ఇవన్నీ కూడా లాటరీ టైప్ అనమాట. మీకు ఇప్పుడు మనం ఒక 100 సార్లు లాటరీ కొందాం అనుకోండి, ఖచ్చితంగా ఎవరికైనా కూడా లాటరీలో ఎంతో కొంత డబ్బు అనేది వస్తుంది. అంటే కోట్లు వస్తాయని కాదు, ఎంతో కొంత చిన్న అమౌంటే రావచ్చు. అట్లా ఇటువంటి స్టాక్స్ అంతా కూడా ఏంటి అంటే లాటరీ టైప్ అనమాట. వీటికి ఒక అనాలిసిస్ కూడా మనం ఏం చెప్పలేము. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే పెరగచ్చు కూడా. ఎలా ఉంటాయి ఇటువంటి స్టాక్స్? ఒక్కొక్కసారి ఇంతకుముందు చెప్పిన లాటరీ లాగా ఒకసారి 10 times 15 times 20 times కూడా పెరుగుతాయి. కాబట్టి అయితే జీరోలు అయిపోతాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళాకండి. మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ పడినా కూడా మీరు ధైర్యంగా ఉండొచ్చు. మళ్ళీ రేపు పొద్దునకి అంటే కొంచెం వెయిట్ చేయగలిగితే మళ్ళీ మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కింగ్స్ ఇన్ఫ్రా అని మీరు మీ రేటుకి రావచ్చేమో, వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ కలర్ రవీందర్ చేస్తున్నారు. రవీందర్ గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. శశి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువామా ఒకటన్ను సిమెన్స్ ఎనర్జీ కొనుక్కోవచ్చా అండి స్పెషాలిటీ కోసం లాంగ్ టర్మ్ కి? నువామా ఒకటన్ను సిమెన్స్ ఎనర్జీ. సో నువామా అనేది బాగా పెరగడం చూసామండి. సో నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ కొంచెం రిస్క్ జోన్ అవుతుందండి ఇప్పుడు మీరు తీసుకోవడం అనేది. ఎందుకంటే 90 degrees లో స్టాక్ పెరగడం చూసాము. ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైము క్లోజర్ గా నేను కూడా ఇది 800 to 8,200 8,400 దాకా వెళ్ళి అక్కడ కొంచెం రివర్స్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో నోవామా లో ఫ్రెష్ బయింగ్ అయితే నేనైతే సజెస్ట్ చేయను. అవాయిడ్ చేయండి, ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. సార్, యునైటెడ్ స్పిరిట్స్ అలాగే రైట్స్ గురించి అడుగుతున్నారు. ఇవి హోల్డ్ చేయమంటారా తీసేయమంటారా అని? యునైటెడ్ స్పిరిట్స్ అయితే మీరు ఉంచండి. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా యునైటెడ్ స్పిరిట్స్ ఉంచండి. రీసెంట్ గా కొంచెం బాగా పెరిగింది, అదే విధంగా పడ్డం కూడా చూసాం. కాకపోతే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే యునైటెడ్ స్పిరిట్స్ ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఇక రైట్స్ విషయానికి వస్తే రైట్స్ ఎక్కడ కొన్నారో తెలియదండి. సో రీసెంట్ గా కొన్ని ఉంటే
మీరు బెటర్ ఏంటంటే రైట్స్ లో ఎగ్జిట్ తీసుకోండి. రైట్స్ లో పెద్దగా ప్రామిసింగ్ అయితే నాకు కనపడలేదు. ర్యాలీస్ వచ్చినప్పుడల్లా మీరు రైట్స్ లో ఎగ్జిట్ తీసుకో. కాలర్ ఉన్నారు, పద్మజ కాల్ చేస్తున్నారు. పద్మజ గారు మాట్లాడండి శేషు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తేనండి. ఆర్కే ఫోర్జింగ్స్ గురించి తెలుసుకోవాలని ఫోన్ చేస్తానండి. ఆర్కే ఫోర్జింగ్స్ మీద ఇదివరకు బాగా పాజిటివ్ గా ఉన్నామని చెప్పేవాళ్ళు. అది తీసుకున్నామండి, ఒక 5% లాస్ లో ఉన్నాము. ఈ మధ్యన అది డెట్ విషయంలో వాటిల్లో లెక్కలు తప్పు చూపించింది. ఒక 200 crores ఏమోనండి అని పేపర్ లో వచ్చింది. ఆ మేనేజ్మెంట్ ఎలాంటిది, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మేము కంటిన్యూ చేయొచ్చా అండి, ఇంకొంచెం యాడ్ చేయొచ్చా? కొద్దిగా మీరు చెప్తారని చెప్పేసి ఫోన్ చేస్తాను. ఆర్కే ఫోర్జింగ్ మీరు హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. సో ఉన్న రిజల్ట్స్ పరంగా అంత గొప్పగా అయితే రాలేదు. సో దాని కారణంగా పడింది. అదేవిధంగా మీరు చెప్పిన ఏదైతే కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో, ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది కూడా కొంచెం ఉందండి. బట్ అది నేను కూడా ఏంటి అంటే ఓవరాల్ గా ఆర్కే ఫోర్జింగ్ లో ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎటువంటి న్యూస్ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ న్యూస్ రావడము. కాబట్టి మనం ఒక న్యూస్ బేస్ చేసుకొని అంటే అది కూడా కాదు, ప్రస్తుతానికి ఉంచండి అండి. లాంగ్ టర్మ్ కి మీరు కంటిన్యూ చేయండి, బట్ ఫర్దర్ గా యాడ్ చేసుకోవడం అనేది వద్దు. ఉన్న పొజిషన్ ని మీరు కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. నమస్తే. బిర్లా షాప్ సంవత్సరం క్రితం కొన్నాను సార్, 834లో. అది పెరగకి మీరు అమ్మమంటారా అమ్మేమంటారా? జిల్లా 300 కొన్నాను, అది కూడా పెరగకి దాని గురించి కూడా చెప్పండి సార్. స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. బిర్లా షాప్ 834లో కొన్నామండి, అది పెరగట్లేదు కూడా చెప్పండి సార్. జిందాల్ 308లో కొన్నాం. జిందాలా? జిందాల్ సార్ బిర్లా గురించి అడుగుతున్నారు. బిర్లా కాదంటే బిర్లాలో మళ్ళీ స్టాక్ పేరు మనకి సరిగా ఏమి నాకేమి వినపట్టలేదు. సో బెటర్ ఇంకొక తీసుకోవడం బెటర్. క్లారిటీ లేదు. మోల్టెక్ టెక్నాలజీస్ గురించి అలాగే మైక్రో సిస్టమ్స్ గురించి అడుగుతున్నారు సార్. ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని. మోల్టెక్ టెక్నాలజీస్ గురించి మోల్టెక్ టెక్నాలజీస్ ఇది కూడా మోల్టెక్ టెక్నాలజీస్ ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం బెటర్ అండి. అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అడిగారు. సో దీంట్లో అపోలో మైక్రో సిస్టమ్స్ కూడా ఎగ్జిట్ తీసుకోండి, బెటర్ ఏంటంటే దీంట్లో కూడా ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ తీసుకున్నారు. హనుమాన్ సింగ్ కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం శేషు గారు. నమస్తే అండి. అక్కడ కుప్పిడి ఉంది సార్, కుప్పిడి 62 ఉన్నాయి సార్. ప్రాఫిట్ ఉన్నాను దాదాపుగా 40% వరకు. దీన్ని హోల్డ్ చేసుకోమంటారా లేకపోతే ఎగ్జిట్ కమ్మంటారా? అదొకటి సంవర్ధన మొదటి ఇప్పుడు కొనుక్కోవచ్చు. మీరు క్యూపిడ్ గురించి అడుగుతున్నారు. క్యూపిడ్ లో ఏంటంటే ఇది బాగా వోలటాలిటీ ఉంటుంది, స్టాక్ లో ప్రాఫిట్స్ ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్ అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది. ఇంకొకసారి న్యూ హైస్ అంటే దగ్గర 114 ఉంది కదా, అది టెస్ట్ చేసి అక్కడి నుంచి ఇంకొక 5 to 6% మూవ్ అయితే ఉండొచ్చు. అది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఆల్రెడీ మంచి ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు అంటే బిలో 100 వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలి అన్నట్లుగా మీరు మైండ్ లో పెట్టుకొని ఎగ్జిట్ కావాలి. ఎందుకంటే ఇది ఒకసారి ఎగ్జిట్ కాకపోతే మళ్ళీ చాలా టైం పడుతుంది మళ్ళీ పెరగడానికి. బాగా హైలీ స్పెక్యులేటెడ్. ఓకే, సపోర్ట్ గా ఫండమెంటల్స్ కూడా ఉన్నాయి, బాగాలేవని కాదు, ఓకేనండి. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం మీరు ర్యాలీస్ లో దీంట్లో న్యూ హైస్ టచ్ అక్కడి నుంచి కొంచెం పెరుగుతున్నప్పుడు స్మార్ట్ వర్క్ చేసి ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి శేషు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే శేషు గారు. నమస్తే అండి. సార్ నాకు లక్ష్మీ ఆర్గానిక్స్ అండ్ ఒకటి జిందాల్ ఈ 2 స్టాక్స్ ఒక 2 years నేను ఇప్పుడు తీసుకోవచ్చా? 2 years కోసం మీరు తీసుకోవాలనుకుంటున్నారండి? అవునండి. లక్ష్మీ ఆర్గానిక్స్ మనకి ఇది లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా అందరికి బాగా నష్టపరిచిన స్టాక్ అండి. అందరూ చాలా హైప్ చేసి
ఏమంటాము మనకి ఐపీఓ తర్వాత అందరూ కొన్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఆ రేట్ రాలేదు. సో ఇది 2021 లో వచ్చింది. తర్వాత 21 లోనే సెప్టెంబర్ లో హైక్ వెళ్ళింది అనమాట. 550 దాకా వెళ్ళింది. దగ్గర దగ్గర 4 ఏళ్ళు అయింది. 550 లెవెల్స్ కి 4 ఏళ్ళు అయింది. ఇంకా దాంట్లో కూడా తగ్గింది, 50% తగ్గింది అనమాట. సో నేనేం చెప్తుంటే స్టాక్ మార్కెట్ లో ఈ విధంగా ఉంటాయండి. కొంచెం రాంగ్ చేసినా కూడా కంపెనీ పరంగా పర్లేదు, కాకపోతే ఆ టైంలో చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ ఈ టైంలో కూడా ఏంటి అంటే ఇప్పుడు కూడా ఎక్స్పెన్సివ్, అప్పుడు ఎక్స్పెన్సివ్, ఇప్పుడు ఎక్స్పెన్సివ్. ఇందులో అద్భుతమైన పనితీరు ఉండి అద్భుతమైన గ్రోత్ ఉంటే మనం ఎక్స్పెన్సివ్ అయినా సరే కొనవచ్చు, కాకపోతే అది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ నెంబర్స్ మీరు చూస్తే నెగిటివ్ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇంకా తగ్గాయి అనమాట. సో ఈవెన్ డిసెంబర్ మాత్రం పర్లేదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలండి. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ చూసుకోవాలి. మామూలుగా ఏదో ప్రైస్ యాక్షన్ చాలా మంది చెప్తూ ఉంటారు, అట్లా కాదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ కూడా. సో అయితే ఇక్కడ ఏంటి అంటే కొంచెం చూడండి, నెక్స్ట్ క్వార్టర్ వరకు కంగారు లేదు, పెరిగే అవకాశాలు పెద్దగా లేవు. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ ఏమైనా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటే లక్ష్మీ ఆర్గానిక్స్ ని మీరు ట్రై చేయొచ్చు. ఇన్ని రోజులు వద్దని చెప్పాను, ఇక్కడ ట్రై చేయొచ్చు. ఎందుకంటే కొంచెం ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ కొంచెం ఇదే లెవెల్ ప్రాఫిట్ వచ్చినా కూడా కొంచెం కంపెనీ మనకి కొంచెం వాల్యుయేషన్స్ కి అందుబాటులో ఉంటుంది, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం మీరు నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేసి యాడ్ చేసుకుంటూ క్వార్టర్ బాగుంటే యాడ్ చేయండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ నా దగ్గర హెచ్ఎఫ్సిఎల్ ఉన్నాయి 110 రూపాయల దగ్గర, నివా భూపా 85 దగ్గర. ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? హెచ్ఎఫ్సి ఎంతలో ఉన్నాయండి? 110 సార్. ఇప్పటండి నేను హెచ్ఎఫ్సి గతంలో కూడా చాలా మంది బాగా పెరుగుతున్న టైంలో చెప్పడం, ఇది ఏంటంటే ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. బాగా వాల్యూమ్స్ పెరుగుతాయి, బుల్ మార్కెట్ లో బాగా పెరుగుతుంటుంది, ఆ టైంలో ఎగ్జిట్ కావాలి. సో హెచ్ఎఫ్సిలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంచండి. మళ్ళీ మీకు మీ రేటుకి వస్తుందో అంటే మీ రేటుకి ఎంత టైం పడుతుందో రావాలని చెప్పలేము, కానీ వచ్చినాక ఎగ్జిట్ తీసుకోండి. ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు హెచ్ఎఫ్సిలో. తర్వాత నివభూపా అనేది కంప్లీట్ గా ఆపోజిట్. ఇది ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే ఒక 4-5 ఏళ్ళు కొంచెం ఓపిక పట్టండి. లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా నివభూపా అనేది బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇది కూడా ఏంటంటే మల్టీ బ్యాగర్ అయిపోయి 80 రూపాయలు ఉంది కదా, సో 500 అయిపోయి నెక్స్ట్ 2 ఏళ్ళు అటువంటి రిటర్న్స్ రావండి. ఇందులో మంచి రిటర్న్స్ ఒక 20%, 25% మనం నెక్స్ట్ 3 ఏళ్ళలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రయాణం. అటువంటి రిటర్న్స్ కోసం నివభూపాన్ని మీరు కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ రామచంద్రరాజు చేస్తున్నారు. రామచంద్రరాజు గారు మాట్లాడండి, శేషు గారితో చెప్పండి. నమస్తే శేషు గారు అండి. నమస్తే అండి. నమస్తే సార్, ఇది సిమెంట్స్ ఎనర్జీ కొనుక్కోవచ్చు అండి ఇప్పుడు? సిమెంట్స్ ఎనర్జీ అండి. ఓకే ఓకే ఓకే. సిమెన్స్ ఎనర్జీ కొనుక్కోవచ్చండి మీరు. కరెక్షన్స్ లో చిన్నపాటి ఇది బాగా కరెక్షన్స్ లో మీరు స్టార్ట్ చేయండి, కొనడం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. ఎస్ఎంఎస్ ఫార్మా స్టాగర్డ్ కొనుక్కోవచ్చా సార్? ఏమండి? ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్ వద్దండి. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకోటి అదేనండి. ఒకటే సార్, జిఆర్ఎస్సి గురించి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అని. ఏమన్నారు? జిఆర్ఎస్. ఓకే, గార్డెన్ రీషిపిల్ రీసెంట్ గా బాగా పెరిగింది, అదే విధంగా రియాక్షన్ కూడా చూసాం. బట్ ఆల్రెడీ కొని ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి, హిండ్ కాపర్ గురించి అడుగుతున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చాలా స్లోగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుందండి. సో హోల్డ్ చేయండి, కాకపోతే బాగా ఓపిక ఉండాలి. ఇంకొకటి అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కాకుండా హింద్ కాపర్, హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ కాపర్ అయితే వద్దండి. అలాగే ఐడిబిఐ బ్యాంక్ గురించి, జియో ఫైనాన్షియల్ గురించి లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు. కూడా వద్దు, రెండు కూడా వద్దండి. జియో ఫైనాన్షియల్ పెరగచ్చేమో, మనం చూసాము గతంలో ఎలా పడిందో. జస్ట్ లిస్టింగ్ తర్వాత బాగా హైక్ క్రియేట్ అయ్యి బిలో మనకి 200 బిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ ర్యాలీ కొనసాగొచ్చండి. బట్ ఇవన్నీ దీనికన్నా మంచి స్టాక్స్ చాలా ఉన్నాయి, దాంట్లో వెళ్ళొచ్చు. పూనా వాళ్ళకి వెళ్ళొచ్చు, తర్వాత 5 స్టార్ కి వెళ్ళొచ్చు, వాటికి వెళ్ళండి బెటర్.
నెక్స్ట్ కాలర్ హరీష్ చేస్తున్నారు. హరీష్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ అంటే చెప్పండి. హరీష్ గారు మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలండి, లేకపోతే మీ కాల్ కట్ అవుతుంది, మీ ఆడియో కట్ అవుతుందండి. యా శేషు గారు ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారు. ఎన్టీపీసీ కొనలేదా కొనాలనుకుంటున్నారు? యా కొనాలనుకుంటున్నారు. సో ఎన్టీపీసీ కన్నా మీరు వేరే స్టాక్ వెళ్ళండి, స్లోగా ఉంటుంది. పెద్దగా మనకి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇందులో పెద్ద రిటర్న్స్ అయితే ఉండవండి, చాలా స్లోగా ఉంటుంది. ఏంటి అంటే ఏదన్నా ఇప్పుడన్నా బాగా కరెక్ట్ అయినప్పుడు కొంచెం పిక్ చేసుకొని ఒక 10% అట్లా ఎగ్జిట్ కావాల్సింది తప్ప, బట్ అది కూడా ఏంటి అంటే గ్యారంటీ లేదండి. మనం అనుకుంటాం ఈ టైంలో ఎగ్జిట్ తీసుకోవాలని, బట్ ఎన్టీపీసీ లాంటి స్టాక్ అయితే చాలా బాగా స్లోగా ఉంటుంది. అటు ట్రేడింగ్ కి పనికిరాదు, ఇన్వెస్ట్మెంట్ కి అయితే మీకు ఒక్కోసారి ఏమవుతుందంటే 1.5 2 years కూడా పెరగదండి, అట్లా ఉంటుంది దాని ట్రెండ్. ఇంకా దీని గురించి ఫండమెంటల్స్ పరంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్టర్నేట్ ఎనర్జీ పరంగా మనం బాగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఇటువంటి స్టాక్స్ ఇటువంటి కంపెనీస్ కొంచెం రానున్న రోజుల్లో రెవెన్యూస్ బాగా తగ్గే అవకాశాలు ఉంటాయండి, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో కాబట్టి ప్రస్తుతానికైతే నేనైతే ఎన్టీపీసీ మీద అంత పాజిటివ్ గా అయితే. థ్యాంక్ యూ సార్, ఇవాళ మార్కెట్ సంబంధించి విశ్లేషణ అందించారు, అలాగే సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ టీఐబీఎన్ బిజినెస్.